ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఓ దేవుని సేవకునిగా, దేవుని బిడ్డలైన మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ మాట చెప్పినప్పుడు దేవుని సేవకునిగా, దేవుని బిడ్డలుగా అనేటువంటి డిఫరెన్షియేషన్ అనగా తేడా ఎందుకు, మనందరం ఒకటే అన్నప్పుడు దేవుని దాసులని, దేవుని బిడ్డలనే తేడాలు ఎందుకు అని దయచేసి ప్రశ్నించవచ్చు. కొంతమంది ప్రతిదాన్ని, చిన్నదాన్ని కూడా పెద్ద ఇష్యూగా చేస్తుంటారు. ఎలాంటి వాళ్ళంటే కోడిగుడ్డు మీద ఈకలు కూడా పీకడానికి, కోడిగుడ్డు మీద వాస్తవంగా ఈకలు లేవు, ఏదో లేని ఈకలను కూడా పీకడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా. నేను దేవుని బిడ్డనే, నేను దేవుని సేవకుడిని, దేవుని బిడ్డనే. మీరు దేవుని బిడ్డ, మీరు దేవుని సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు. మీరు నేను సేవించడానికే పిలువబడ్డాం, కానీ మీరు స్పందించలేదు. కానీ నేను స్పందించాను, నేను సేవ చేస్తూ ఉన్నాను. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, జీవము లేని లేకపోతే విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగడానికి మనం సేవించబడ్డాం. దేవుని వైపు తిరిగి ఆయన దాసులుగా ఉండడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూడడానికి మనం తిరిగాము అని రాయబడింది. అనగా మన మారు మనసు యొక్క ఉద్దేశం, మన రక్షణ యొక్క ఉద్దేశం, 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, మనము ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి, లేకపోతే ఆయన రాకడ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడాలనే ఉద్దేశంతో, ఆయన రాకడలో ఆయనతో కూడా ఉండాలనే ఉద్దేశంతో. రెండో ఉద్దేశం ఏంటి అంటే ఆయన్ను సేవించాలి, టు సర్వ్ హిమ్ అండ్ టు వెయిట్ ఫర్ హిమ్. దీస్ ఆర్ ద 2 పర్పసెస్ ఆఫ్ a man of God or a woman of God or a child of God in his life. వారి జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఇవి. ఇక వేరే ఉద్దేశాలు కాదు. డబ్బు సంపాదన, పిల్లల్ని కనడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం, ఇవన్నీ కాదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి న్యాచురల్గా. దేవుడు మనల్ని ఈ ఉద్దేశాలు, అనగా ఒకవేళ ఈ తారతమ్యాన్ని బట్టి మీరు తప్పుగా భావిస్తే దయచేసి క్షమించండి. మీరు దేవుని వల్ల అభిషేకించబడిన వారు అని, అభిషక్తులు అనబడిన దేవుజనులు కాకుండా విశ్వాసులను ఉద్దేశించే యోహాను సువార్తికుడు లేకపోతే యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం అంటాడు, మనము ఎటువంటి వారమంటే 500 చిల్లర సంవత్సరాల క్రితం ఒక గొప్ప రిఫార్మేషన్ కలిగింది. మార్టిన్ లూథర్ గారి ద్వారా గొప్ప సంస్కరణ జరిగింది. ఆ సంస్కరణ ఫలితంగా జరిగినటువంటి విషయం ఏంటి అంటే, ఆ సంస్కరణలో రోమన్ క్యాథలిక్లోని 95 తప్పులు ఎత్తి చూపించినప్పుడు వాటిలో ఒక తప్పు ఏంటంటే, కొంతమందే యాజకులుగా కొనసాగుతున్నారు. కొంతమంది యాజకులు అనే విధానం కరెక్ట్ కాదు. అందరూ యాజకులే, అనగా రక్షింపబడని వారు కూడా యాజకులని కాదు. ఎవరైతే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నట్టుగా చీకటిలో నుంచి, చీకటి అనుభవంలో నుంచి, చీకటి జీవితంలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి దైవికమైన వెలుగు అనుభవంలోకి వచ్చారో, దేవుని చేత తీసుకొని రాబడ్డారో, వాళ్ళందరూ రాజులైన యాజక సమూహం, రాజులని కాదు, రాజులైన యాజక సమూహం, యాజకము, యాజకులు వాళ్ళు. దే ఆర్ ప్రీస్ట్. కొత్త నిబంధన యాజకులు. కొత్త నిబంధన యాజకులకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వస్త్రాలు కాదు, కొత్త నిబంధన యాజకులకు ఉండాల్సినటువంటి ఆ క్వాలిఫికేషన్ వారి యొక్క మార్పు, పరివర్తన. ఒక అంధకార రాజ్యములోంచి కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యములోకి ట్రాన్స్ఫర్ కావడం, దేవుని స్తోత్రం, ప్రమోషన్ పొందడం అనుకోవచ్చు కూడా. కాబట్టి మనమందరం దేవుని బిడ్డలం, మనందరము దేవుని సేవకులం, దేవుని వారసులం, దేవుని సేవకులం, దేవుని బిడ్డలం మనం. కాబట్టి కుమారత్వము ఉంది, దాసత్వం ఉంది. లౌకికమైన దాసత్వంలో నుంచి దేవునికి దాసత్వంలోకి మనం వచ్చేసాం.
అక్కడ బలవంతంగా మనం దాసత్వం చేసాం. ఇక్కడ వాలంటరీగా మనము దాసత్వం చేస్తున్నాం. వాలంటరీగా, ఒత్తిడి ఏం లేదు. మీరు చేయు కార్యములను ప్రేమతో చేయండి. బలవంతంగా సేవ చేయాలంట, ఇంకా తప్పదు కదా చేయాలి, పాటలు పాడాలంట, ఆరాధన చేయాలట, చర్చికి వెళ్ళాలట, దశమ భాగం వెళ్ళాలంట, ఇవ్వాలట, ఇవన్నీ ఏం చేస్తామండి? గొనుగుతూ సనుగుతూ ఇస్తూ చేస్తూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో, అనగా పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడినటువంటి దైవికమైన ప్రేమతో, అగాపే ప్రేమతో, శరీర సంబంధమైన ప్రేమతో కాదు, సహోదర సంబంధమైన ప్రేమతో కాదు, దైవికమైన ప్రేమతో, షరతులు లేనటువంటి లోతైన గంభీరమైనటువంటి ప్రేమతో చెయ్యండి. చేయు కొన్ని కార్యాలు, చేయు అన్ని కార్యాలు, డూ ఎవ్రీథింగ్, ఎవ్రీ వర్క్ విత్ లవ్. షుడ్ బి మోటివేటెడ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. ప్రేమాత్మ అయినటువంటి దేవుని ఆత్మ చేత నియంత్రించబడి, నడిపించబడి, నింపబడి మీరు చేయండి. ఇది స్పిరిట్ ఆఫ్ లవ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉంటే అడ్డు గోడ దేవుడు పడగొట్టేశాడు. ఆ గోడ ఏంటంటే కొంతమంది పాస్టర్లు, అనేక మంది విశ్వాసులు, విశ్వాసి సేవకుడు అనేటువంటి తారతమ్యాన్ని తొలగించేసి మనందరినీ ఒక్కటిగా చేశాడు. అలనాడు లేవి గోత్రికులు మాత్రమే సేవ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో లేవి గోత్రికునికి మాత్రమే కాదు, ఎవరైనా, ఏ కులము వాడైనా, ఏ మతము వాడైనా ప్రభు పిలుపు అందుకున్నప్పుడు సేవ చేయొచ్చు. ఫలాని క్యాస్ట్ వాళ్ళే సేవ చేయాలని ఏం లేదు, దళితులే సేవ చేయాలని లేదు, దళితేతరులు ఎవరైనా సేవ చేయొచ్చు. సేవ ఎవరైనా చేయొచ్చు. దేవుని పిలుపు వచ్చిందా అంతవరకే కానీ నీ కులమేంటో, నీ మతమేంటో, నీ విద్యార్హత ఏంటో ఇవన్నీ ప్రాముఖ్యమైన విషయాలు కానే కావు. దేవుని స్తోత్రం. కాబట్టి మిమ్మల్ని దేవుని బిడ్డలని పిలవడం మాత్రమే కాకుండా దేవుని దాసులు అని పిలుస్తున్నాను. యు ఆర్ బోత్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాల్లోంచి మనం ఆలోచించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం మనస్సును గురించి ఆలోచించాం. మనస్సు ఎటువంటిది? మానసిక అనుభవాలు, 4 మానసిక అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి మనస్సు కలిగినటువంటి అనుభవం, అనగా మనస్సు పుట్టినటువంటి, మనస్సు ఏర్పడిన, మరో మనస్సు కలిగినటువంటి అనుభవం, మారు మనస్సు కలిగిన అనుభవం, కొత్త మనస్సు కలిగిన అనుభవం ఏర్పడింది అని 18వ అధ్యాయము 8వ వచనంలో కొరింథీ విశ్వాసులు క్రిస్పు గురించి, సమాజ మందిరపు అధికారి జీవితంలో జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవది మనస్సు కుదిరిందని. కొరింథీ పట్టణముతో వెక్స్ అయిపోయినటువంటి, తను ఆశించినట్టు ఫలితాలు రాకపోవచ్చు, రక్షణ పొందుతున్నారు. ఏథెన్సులో ఉన్నంత నిరాశాజనకంగా ఫలితాలు లేవు, కొద్దిగా బెటర్, బట్ అయినప్పటికీ కూడా హీ వాస్ నాట్ మచ్ సాటిస్ఫైడ్. వెళ్ళిపోదాము అనుకున్న పౌలు గారిని దేవుడు నిలిపివేశాడు. ఈ సేవ వద్దు అని వదిలిపెట్టి వెళ్ళబోతున్న మిమ్మల్ని, మీతో దేవుడు మాట్లాడతాడు, వదిలిపెట్టద్దు. ఈ ఫుల్ టైం మినిస్ట్రీ వదిలిపెట్టి పార్ట్ టైం మినిస్ట్రీలోకి రావద్దు. పార్ట్ టైం మినిస్ట్రీ వదిలేసి ఫుల్ టైం మినిస్ట్రీలోకి రండి, కానీ ఫుల్ టైం మినిస్ట్రీ వదిలి పార్ట్ టైం మినిస్ట్రీలోకి రావద్దు. అంత వర్క్ ఎక్కడ ఉంటుంది? ఫుల్ టైం మినిస్ట్రీ 24 గంటలు చేసుకోదగిన వర్క్ అంటే ఉంది. పగలంతా ప్రార్థనలో గడిపి, సాయంకాలం రాత్రుల పూట కూడికలు, వేరువేరు కూడికలు, వేరువేరు గ్రామాల్లోకి వెళుతూ మనం చేయడానికి చేతి నిండా పని ఉంది. మనకు చేతి నిండా ఎందుకు పని ఉందంటే, సేవలోకి ఎందుకు రావాలంటే, సేవకుల యొక్క అవసరత ఎందుకు ఉందంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది కాబట్టి పనివారి యొక్క అవసరత, అనగా పరిచారకుల యొక్క అవసరత, సువార్థికుల యొక్క అవసరత, పాస్టర్స్ యొక్క అవసరత ఉంది. 2000 సంవత్సరాల క్రితమే అవసరత ఉంది, ఇప్పుడు కూడా అవసరత ఉంది. We need more pastors, more reapers to reap the harvest, because harvest is more and plenty. చాలా ఉందండి కోత. ఎవరో ఒకరో లేకపోతే ఇద్దరు కోసుకునేది కాదు, ఇది అందరూ కలిసి కట్టుగా కోయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, కానీ కొద్దిమంది పనివారి తరుణం ఇది. అనేక మంది పనివారి తరుణం ఇది. అనేక మంది పనివారు తయారు కావాలి అంటే
వాళ్ళు శిష్యులుగా మార్చబడి, సంఘాల నుంచి శిష్యులుగా మార్చబడి, అవసరమైతే బైబిల్ స్కూల్స్కి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువుకొని శిక్షితులై దేవుని వాక్యాన్ని నేర్చుకొని తండ్రుల యొక్క పరిచర్యలు చేయడం అని కాదు, భౌతిక తండ్రుల యొక్క పరిచర్య చేయాల్సిన అవసరం లేకుండా ఆత్మ సంబంధమైన తండ్రుల యొక్క పరిచర్య చేయడానికి వారు సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది మనసు కుదిరిందని, మూడవది మనస్సు కలిసిందని. యూదులందరి మనసు ఒకటైపోయింది. దాడి చేద్దాం, మనకు ఒకటే గోల్. పౌలుని సభ దగ్గరికి తీసుకొని పోవాలి, గల్లియోను దగ్గరికి తీసుకొని పోవాలి. గల్లియోను ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఖచ్చితంగా పౌలుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇంతమంది మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు గల్లియోను మాకు సపోర్ట్ చేస్తాడు, కానీ గల్లియోను న్యూట్రల్గా ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అతను యూదుల పక్షంగా లేడు, లేకపోతే అనేకులైన యూదుల పక్షంగా లేడు, ఒక్కడైనటువంటి పౌలు పక్షంగా నిలబడలేదు, కానీ ఆయన తటస్థంగా ఉన్నాడు. నాకెందుకండి ఇవన్నీ, ప్లీజ్ ఎన్ని వదిలేసి, డోంట్ వేస్ట్ మై టైం అన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి. అది కూడా మంచిదైపోయిందండి, వేరే విషయం. స్తోత్రం. మనసు కలిసింది, యూదుల మనసు అంతా కలిసిందని. మనసు కోల్పోబడిందని, మనసు పోగొట్టుకున్నారు, మనసు మారేసుకున్నారని కాదు. మనసు లేదు, మాకు అది నచ్చలేదు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు, మాకు అది తెలియదు, మాకు రాదు, మాకు కుదరదు కాబట్టి మనస్సును కోల్పోయినటువంటి అవస్థలు పౌలు జీవితంలో, గల్లియోను జీవితంలో కూడా మనసు లేనటువంటి పరిస్థితులు. మనసు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చాడు, కానీ మనసు లేకపోవడం ఏంటి? మనసు లేకపోవడం అని కాదు. కాబట్టి వీటి గురించి, మనస్సును గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి, దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోకి వద్దాం. మన ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం కనుక, నిన్న 8వ వచనం ధ్యానించాం కనుక, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు మాట్లాడవలసినవి. మన టైటిల్ అదే. ఏం మాట్లాడాలి మనం? నీవు భయపడక, నా కుమారుడా పౌలు, నీవు భయపడక మాట్లాడము. నువ్వు మౌనంగా ఉండొద్దు, మోగవాడిగా ఉండొద్దు. దిస్ ఈస్ ద టైమ్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నా పక్షాన నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇది. మాట్లాడు, స్పీక్. మాట్లాడాల్సిన అవసరత ఏంటి? మాట్లాడాల్సిన అవసరత లేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు మాట్లాడించేటువంటి అవసరతను కల్పిస్తున్నాడు. అవసరత నాకు లేకపోవచ్చు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఊరినే ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు అని అనుకుంటాం, కానీ మాట్లాడించే పరిస్థితిని, సందర్భాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు. మాట్లాడకపోతే ఏమవుతుంది? దైవజనుని యొక్క మౌనము ప్రమాదకరము. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకపోతే అది ప్రమాదకరం. మాట్లాడకూడని సమయంలో మాట్లాడి ఏ లాభం? మాట్లాడాల్సిన సమయంలో మనం మాట్లాడాలి. ప్రతిదానికి సమయం ఉంది, మాట్లాడడానికి సమయం ఉంది, మౌనంగా ఉండడానికి సమయం ఉంది. మాట్లాడవలసినవి ఏంటి? మాట్లాడుము. ఈ నోరు బాగా తెరువుము, దాన్ని నింపుతాను. నువ్వు మాట్లాడు. నోరు బాగా నింపబడిందంటే నోరు మాట్లాడుతుంది. దేవుడు మన హృదయాన్ని నింపి, హృదయం ద్వారా నోటిలో నుంచి మాటలు రప్పిస్తాడు, మనం మాట్లాడగలం. పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలతో మాట్లాడసాగిరి. వాక్శక్తిని ఇస్తాడు దేవుడు, వాక్కునిచ్చే దేవుడు. వాక్కు అయిన దేవుడు మనకు వాక్కునిస్తున్నప్పుడు, వాక్శక్తిని ఇస్తున్నప్పుడు, వాక్కును వెలువరించడానికి శక్తినిస్తున్నప్పుడు, మనం వ్యక్తం చేయకుండా, వాక్యాన్ని పలకకుండా, అనగా చెప్పకుండా మనం ఉండలేము. మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదని కాదు. నువ్వు మాట్లాడాల్సిందే. కొరింథీలో నువ్వు మాట్లాడాల్సిందే. కొరింథీలో ఇప్పటి వరకు నువ్వు మాట్లాడావు, కార్యాలు జరిగాయి. ఇక ముందు కూడా మాట్లాడాలి. కొరింథీలో కాదు, నువ్వు ఎథెన్స్లో మాట్లాడావు, బెరయలో మాట్లాడావు, తెసలోనికలో మాట్లాడావు. నువ్వు మాట్లాడాలి, మనం మాట్లాడాలి. కెంక్రేలో మాట్లాడాడు, సిరియాలో మాట్లాడాడు, యాంటియోకేలో, ఈకోనియాలో, లుస్త్రాలో, దెర్బేలో, వేరువేరు పట్టణాల్లో పౌలు మాట్లాడాడు.
మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. స్తోత్రం. రసముతో నిండినటువంటి ద్రాక్ష తిత్తి వలె ఉంది నా మనస్సు అని యోబు యొక్క స్నేహితుల్లో 3 కాకుండా ఒక ఆయన, చివరిన వచ్చిన ఆయన 4 ఆయన యంగ్ స్నేహితుడు అన్నాడు. అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది, పిగిలిపోవడానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా మాట్లాడాడు. నా హృదయం నిండా మాటలు ఉన్నాయి. దేవుడు మాటలు ఇచ్చాడు. మాట్లాడాల్సినవి ఏంటి? 1 అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం. అపోస్తులకు ప్రిస్కిలాయు అకులయు విని అతన్ని చేర్చుకుని అమ్మో, అతను స్కాలర్ అంటండి, అతను విద్వాంసుడు, ప్రవీణుడు. అతని జోలికి ఎందుకు? మనం ఏదో ఆర్డినరీ పీపుల్, వీఆర్ నార్మల్ పీపుల్, మనం వీఆర్ టెంట్ మేకర్స్. ఎందుకు అతనితో మనకెందుకు? పౌలు గారు ఉన్నారు, ఆయనే చాలు. ఈయన్ని కలుపుదాం, వాళ్ళిద్దరూ చూసుకుంటారులే అని కాదు వీళ్ళు ఆలోచించింది. వీళ్ళు ఆలోచించిన విధానం చూడండి. మరింత విషదపరిచారు దేవుని రాజ్యాన్ని గురించి. బ్రదర్, మీరు చేస్తుంది బాగుంది, యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, బట్ యూ నీడ్ టు డూ మోర్. ఇలా చేయాలి, మీరు ఇలా మినిస్ట్రీ చేయాలి, ఇలా పని చేయాలి, ఇలా దేవుని పని చేయాలి. మీరెవరు ఏంటి అని ఒకవేళ అతను అడుగుతాడు, అతను చెప్తారు. ఏంటంటే ఆఫ్టర్ ఆల్ టెంట్ మేకర్స్, మీరేంటి నాకు చెప్పేది అని ఒకవేళ అనొచ్చేమో. అపోలో అనలేదు, ఒకవేళ అంటాడేమో. అలా కీడించి మేలంచాలన్నట్టుగా మనం ఇలాగ ఆలోచించే అవకాశం ఉంది. నెగటివ్గా మనం ఆలోచించే అవకాశం ఉంది. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు మార్గమును గురించి మాట్లాడారు. వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ద వే. దైవికమైన ఆత్మ పనిచేసే మార్గం, ఆత్మ మార్గముల గురించి, దేవుని వాక్య మార్గముల గురించి. అక్కడ రాయబడింది 26వ వచనంలో, దేవుని మార్గము గురించి పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని మార్గం గురించి ఎలా తెలిసింది వీళ్ళిద్దరికి? దేవుని మార్గం గురించి పౌలు గారి ద్వారా తెలిసి ఉండొచ్చు. తమ ఇంట్లో గెస్ట్గా ఉన్నటువంటి, పేయింగ్ గెస్ట్గా ఉన్నటువంటి, టెనెంట్గా ఉన్నటువంటి పౌలు, ఆయన ద్వారా. ఈయనకి ఎలా తెలిసిందే పౌలుకి దేవుని రాజ్యం గురించి? దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరచందే మనకు తెలిసే అవకాశం లేదు. దేవుడు తన వాక్యములో బయలుపరిస్తే మనకు తెలిసింది. మన పరిశోధన చేసి మనం కనుగొందేం కాదు, దేవుడు బయలుపరచు. గాడ్ హ్యాస్ రివీల్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, తండ్రి రొమ్మున్నట్టు అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. ద సన్ హూ ఈజ్ ఆన్ ద bosom of the Father, he himself revealed about the Father. తండ్రిని గురించి ఆయన బయలుపరిచాడు. ఆ తండ్రి ఉన్నాడు కాబట్టి కుమారుడు ఉండే అవకాశం ఉంది, కుమారుడు ఉన్నాడు కాబట్టి తండ్రి అవకాశం. మనం లాజికల్గా మనం ఆలోచించలేదు, ఆలోచించగలము కానీ ఇక్కడ లాజికల్గా కాదు, లోగోస్ పరంగా, వాక్యానుసారంగా కుమారుడు బయలుపరిచాడు. కుమారుడు చెప్పాడు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి నేను ఏకమై ఉన్నాం, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. తండ్రిని గణపరచినట్లుగా కుమారుడిని గణపరచాలి. ఓహో, అర్థమైపోయింది. 2 వ్యక్తులు ఉన్నారు కానీ ఒకటిగా ఉన్నారు. కుమారుడు తండ్రి బయలుపరిచాడు, తండ్రి కుమారుడిని బయలుపరిచాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు కానీ దేవత్వంలో నా తర్వాత వ్యక్తి, నా లాంటి వ్యక్తి అని కాదు, అలాంటి వ్యక్తే. కానీ వాళ్ళకి అర్థం కావడానికి కుమారుడు అని చెప్పాడు. దిస్ ఈజ్ మై బెలవర్డ్ సన్, నా ప్రియ కుమారుడు. మీ మధ్యలో తిరుగుతున్నది ఈ రూపాంతరం, కొండ మీద ఉన్నది, రూపాంతరం పొందింది. మోషే కన్నా గొప్పవాడైనా, ఏలియా కన్నా గొప్పవాడైనా, ఏలియా నా ప్రియ కుమారుడు కాదు, మోషే నా ప్రియ కుమారుడు కాదు, వాళ్ళు దాసులు, కానీ ఇతడు కుమారుడు. కాబట్టి ఈయన మాట వినండి, మోషే మాట వినండి అని కాదు, ఏలియా మాట వినమని కాదు, యేసు మాట వినండి. మరియ చెప్పిపోయినట్లుగా స్వర్గంలోని దైవస్వరం చెబుతుంది, చెప్పిన మాట, ఈయన మాట వినండి. స్తోత్రం.
అలనాడు పరిచారకులను చూసి చెప్పింది. పరిచారకులు చెప్పబడిన మాట. ఆ రోజుల్లో రూపాంతరం కొండ మీద ఉన్నటువంటి 3 పరిచారకులతో ప్రభువు చెప్పిన మాట, ఆయన మాట, మీ యజమానుడు, మీ బోధకుడు, మీ రబ్బీ, మీ మెస్సియా అయినటువంటి క్రీస్తు మాట వినండి. దట్ వుడ్ బి గుడ్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి మార్గం గురించి చెప్పబడాలి. మార్గం గురించి చెప్పబడకుండా మౌనం వహిస్తే, మరింత విశదపరచకపోతే, ఒక నామకార్థంగా ఏదో పరిచయం చేయాలి కదా అని అపోలో చేసి ఉండేవాడు, ఒక మంట లేకుండా చేసి ఉండేవాడు ఉండొచ్చు. రెండో విషయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు నపుంసకుడు హలో సార్, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ ప్రవక్త నంబర్ 1 ఎవరి గురించి ఇలాగూ చెప్పుచున్నాడు. నంబర్ 2 తన గురించి చెప్పుకుంటున్నాడా? తన గురించి తాను చెప్పుకుంటున్నాడా ప్రవక్త? లేదు అంటే వేరొకతని గురించి చెప్తున్నాడా? ఇది నాకు అర్థం కావడం లేదండి. దీన్ని కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు ఏం చదువుకున్నారు? వీటిలో పట్టుందా మీకు? యెషయా గ్రంథం స్టడీ చేశారా? యెషయా గ్రంథంలో PhD చేశారని అడగలేదు. నువ్వు మధ్యలో వచ్చావు, నువ్వు అడిగినట్టు మాటను బట్టి నీకేదో అవగాహన ఉన్నట్టుంది. లేదా ఏం చదువుతున్నావు సార్? మీరు ఏదో చదువుతున్నారు, మీకు అర్థమవుతుందని అడుగుతున్నారు. నేను చదివేదేదో నువ్వు చదివినట్లు ఉన్నావు, నేను చదివిందేదో నువ్వు అర్థం చేసుకున్నట్లుగా ఉన్నావు. కాబట్టి ఇఫ్ యూ కెన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ, నాకు వివరించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. రెండో విషయము అర్థం కానటి విషయాల గురించి, మర్మముల గురించి. మర్మములు బోధించాడు. నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అని పౌలు గారు అన్నారు. మాట్లాడవలసినవి ఏంటి అంటే మార్గం గురించి మాట్లాడాలి. రెండవది వచ్చేసి మర్మముల గురించి మాట్లాడాలి. అనగా మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి, మానవ జ్ఞానానికి మరుగైనటువంటి వాటిని గురించి మాట్లాడాలి. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు 3 వచనాలు కలిసి ఉన్నాయి. మనం అక్కడ చూడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ రాయబడింది, శ్రీమంతుడగు దేవుడు మహిమ కలిగినటువంటి సువార్తను నాకు అప్పగించెను. ద రిచ్ గాడ్ హీ హస్ గివెన్, కమిటెడ్ దిస్, హ్యాండెడ్ ఓవర్ దిస్, ద గాస్పల్ ఆఫ్ గ్లోరీ. మహిమ సువార్తను ఆయన నాకు అప్పగించాడు. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ సువార్తనని కాదు, మహిమ సువార్తను నాకు అప్పగించాడని 20వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ కలిగిన సువార్త ప్రకారము. మహిమ కలిగిన సువార్త. సువార్త అంతా ఒకటే, కానీ మహిమ కలిగిన సువార్త అంటున్నారేంటి? రక్షణ సువార్త కన్నా కాస్త భిన్నమైనది. యేసు రక్షించే విధానమును గురించిన మాట కాకుండా, యేసు అనుగ్రహించేటువంటి మహిమను పొందాల్సిన విధానం గురించి. యేసు అనుగ్రహించబోయే రక్షణ గురించిన విధానం ఓకే, దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి సువార్త చెప్తుంది. యేసు అనుగ్రహించేటువంటి మహిమను గురించి కూడా సువార్త బోధిస్తుంది. అనగా యేసు యొక్క సువార్త ప్రజెంట్ టెన్స్నే కాదు, ఫ్యూచర్ టెన్స్ని గురించి కూడా మాట్లాడుతుంది. సువార్త గతంలో నువ్వు చేసిన పాపాన్ని, అనగా సువార్త అనేది నీ త్రికాలాలకు సంబంధించినది, నీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించినది. సువార్త అనేది ప్రవచనము, నీకు ఒక ప్రొఫెసీ లాంటిది. సువార్త నీకు ఒక వాగ్దానం లాంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడవలసినవి ఒకటి మార్గం గురించి, రెండోది మర్మాల గురించి, మూడోది మహిమ కలిగినటువంటి సువార్తను గురించి. రక్షణ సువార్త కాకుండా, అనగా మహిమ కలిగిన సువార్త అంటే ఉపదేశం, అడ్మానిషన్, లేకపోతే టీచింగ్. వాళ్ళకది అనగా అది అన్నము లాంటిది, పాల లాంటిది కాదు. రక్షణ సువార్త పాల లాంటిది అనుకుంటే, మహిమ కలిగిన సువార్త అన్నము లాంటిది.
మర్మములతో కూడుకున్న సువార్త, లేకపోతే మర్మములతో కూడుకున్న ఉపదేశము, అది మాంసము లాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిజములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయము, లేకపోతే హెబ్రీ పత్రిక రచయిత చెప్తున్న విషయము 6 విషయాల గురించి చెప్తున్నాడు. మారు మనసు పొందడం అనే విషయం దగ్గర నుంచి నిత్యమైన తీర్పు, ఎటర్నల్ జడ్జిమెంట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడి, అను పునాదులు అనక అను పునాది మరలా వేయక, ఇది పునాది, 6-fold ఫౌండేషన్. ఇది ఈ ఫౌండేషన్, దీనికి మరొక పేరు మూలోపదేశము. బేసిక్ థింగ్స్, బేసిక్ డాక్ట్రిన్స్, బేసిక్ లెసన్స్, ఎలిమెంటరీ లెసన్స్, వీటి గురించి మనం రాయబడింది. 5వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, కాలాన్ని బట్టి చూస్తే, సమయాన్ని బట్టి చూస్తే, మీరందరూ సంఘ విశ్వాసులారా, మీరందరూ పాస్టర్లుగా, సేవకులుగా, బోధించే వాళ్ళుగా, దేవోక్తులలో అనగా దేవుని ఉక్తులలో, దేవుని మాటల్లో మొదటి మూల పాఠాల్లో మొదటి మూల పాఠాలు మీకు చెప్పాల్సి వచ్చింది. మూల పాఠాలు చూడండి, పునాది అన్నారు, మూలోపదేశం అన్నారు, మూల పాఠం అన్నారు. స్తోత్రం. ఇక్కడ గమనించాలి, మూలోపదేశము దేవుని సెలవైతే అలాగూ చేయదము, బోధిద్దాం. దేవుని సెలవు కాలేదా గమ్ముగైపోదాం. అనగా దేవుని సెలవు ప్రకారం మనం చేయాలి, అనగా దేవుని ఆజ్ఞ ప్రకారము మనం చేయాలి. దేవుని చిత్తమైతే చేయాలి. ఏంటిది? సేవని కాదు, క్రీస్తులో సంపూర్ణమవుటకు సాగిపోవడానికి ఈ 6 ఫస్ట్ ప్రిన్సిపల్స్ అన్నారు. మొదటి నియమాలు, లేకపోతే ప్రాథమికమైనటువంటి నియమాలు. కానీ మనం మాట్లాడవలసినవి ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా వేరే వేరే విషయాలు ఉన్నప్పటికీ కూడా, ఒకటి మార్గాల గురించి, మర్మాల గురించి, అంతేకాకుండా మహిమ కలిగిన సువార్తను గురించి, మొదటి పాఠాలు లేకపోతే మూల పాఠాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని, పౌలు మాట్లాడాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తూ, ఇలాంటి మాటలను దేవుజనులు అయినట్టు మనం, దేవుజనులమైన మేము అనేకులకు బోధించడానికి ప్రభు సాయం చేయనట్లుగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.